అండ్ మాకు అతను మాట్లాడిన దానికి, సినిమాకి, వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపియడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడారు? బాయ్‌కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు మీ మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు. ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమాని బాయ్‌కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్. ఇప్పుడు ఈవెంట్‌లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పియలే కదా సార్ నేను. వాళ్ళు ఏం మాట్లాడతారనేది మన కంట్రోల్‌లో ఉండదు కదా సార్. అవును సార్. అతనికి నేను నేర్పిస్తానా? అతనికి ఓహో! నాదే తప్పంటారు. ఆ! నేను అదే అంటున్నా. నేను కానీ ఇప్పుడు నా మీద పడింది కదా! అది నేను 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 ఇప్పుడే చెప్తున్నా కదా సార్. మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము కూడా ఇంటికెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పింది అబద్ధమైతే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు. ఎందుకంటే మేము లేము అక్కడ. నేను, సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్. ఈవెంట్ అయిపోయింది. ఇంటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది. ఆయన ఎప్పుడు మాట్లాడిండు ఇది? అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము. అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది. సార్ కొంచెం అట్లా అరవకండి సార్. నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి. అరవకండి. ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్. మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్. చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్‌కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్‌డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్‌లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకెళ్ళి. పక్కా చేసేటోళ్ళం అది. మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం. ఎందుకంటే బయటికి గెస్ట్‌ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్. థ్యాంక్ యూ.